విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సొంత మైదానంలో ఎస్ఆర్హెచ్ టీం ఒక మ్యాచ్ ని గెలిస్తే ఒక మ్యాచ్ ని ఓడిపోయింది. ఫస్ట్ మ్యాచ్ లో 300 రన్స్ చేయలేదని ఆడియన్స్ నిరాశ చెందితే, సెకండ్ మ్యాచ్ లో కనీసం 200 రన్స్ కూడా చేయలేకపోయింది. కొంతలో కొంత ఆల్ అవుట్ కాకుండా అయినా బతికిపోయామనుకుంటున్న టైంలో లక్నో సూపర్ జెయింట్ విజయం వరించింది. యాక్చువల్ గా ఇది లక్నో విజయంగా భావించాలా, ఎస్ఆర్హెచ్ ఓటమిగా భావించాలా, ఎక్కడ ఏం జరిగింది? మనతో పాటుగా ఉన్నారు స్పోర్ట్స్ అనలిస్ట్ అండ్ క్రికెట్ కామెంటేటర్ విజయ్ గారు. విజయ్ గారు, నమస్కారం అండి. నమస్కారం కవిత గారు. సో విజయ్ గారు, వెరీ ఫస్ట్ మ్యాచ్ మనకి ఎస్ఆర్హెచ్ మీద బోల్డ్ అనే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ మ్యాచ్ లో గెలిచినప్పటికీ కూడా అయ్యో 300 చేయలేదా అనేటువంటి మీమ్లు, ట్రోల్లు ఇవన్నీ కనిపించాయి. సో సెకండ్ మ్యాచ్ మాత్రం ఓడిపోయింది 200 రన్స్ కూడా చెయ్యకుండానే. ఏం జరిగింది యాక్చువల్ గా? ఎక్కడ లోపం కనిపించింది? వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే, హైదరాబాద్ లాంటి పిచెస్ పైన అది ఒక ఫ్లాట్ గ్రౌండ్, మనకు అందరికి తెలుసు. ఈవెన్ విశాఖపట్నం కానీ, హైదరాబాద్ కానీ, ఈవెన్ అహ్మదాబాద్ లాంటి ప్లేసెస్ లో అది ఫ్లాట్ వికెట్ ఏంటంటే యాక్చువల్గా బ్యాటింగ్ ఫేవరబుల్ గా ఉంటుంది. అంటే ఎలాంటి బౌలర్ బౌలింగ్ చేసినప్పుడు కూడా బ్యాట్స్మెన్ కనుక ఒకసారి టచ్ లోకి ఊపులోకి కనుక వస్తే గట్ట రన్స్, పరుగుల వరద అనేది కొనసాగే అవకాశం ఉంటుంది. పర్టికులర్ గా ఈ హైదరాబాద్ లో మెయిన్ గా చెప్పాలంటే, లక్నో టాస్ గెలిచిన తర్వాత రిషబ్ పంత్ ఆ పర్టికులర్ కండిషన్స్ ను ఎన్క్యాచ్ చేసుకున్నాడని చెప్పాలి. దానికి తగ్గట్టుగా బౌలింగ్ కూడా పర్ఫెక్ట్ గా చేశారని చెప్పాలి. అది ఇంపార్టెంట్. ఎందుకంటే టాస్ గెలిచిన తర్వాత బౌలింగ్ చేశామంటే సబ్ టార్గెట్ కు కట్టడి చేయాలి అని అనుకుంటారు యాక్చువల్ గా. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ అనూహ్యంగా ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయని స్కోర్ ఇక్కడ హైదరాబాద్ లో జరిగింది. ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. ఎందుకంటే 250, 260, ఈవెన్ మనం తెలుసు కదా 287 ఫస్ట్ సన్ రైజర్స్, తర్వాత 80 రీసెంట్ గా 85 చేశారు. అంతకు ముందు 277 చేసింది, 286, 266. ఇలా స్కోర్స్ చూస్తే కనుక 250 ఎబో స్కోర్స్ ఎక్కువగా ఉన్నాయి. యాక్చువల్గా 230 మినిమం కనీసం స్కోర్ చేస్తే కనుక కొంచెం స్టిఫ్ టార్గెట్ గా ఉంటుండే. బట్ అదర్వైజ్ నిజంగా చెప్పాలంటే రిషబ్ పంత్ ఏదైతే డెసిషన్ తీసుకున్నాడో దానికి అనుగుణంగా పర్ఫెక్ట్ గా ఆ బౌలింగ్ అనేది శార్దుల్ ఠాకూర్ నిజంగా అదరగొట్టాడు. మెయిన్ ఇంపార్టెంట్ 2 వికెట్స్ తీసి టోటల్ గా మ్యాచ్ ను గ్రిప్ లోకి తెచ్చుకున్నాడు అని చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ మనం వెల్ బిగన్ ఆఫ్ డన్ అని చెప్తాం కదా, అది మెయిన్ గా చెప్పాలంటే హైదరాబాద్ కు లోపించిందని చెప్పాలి. యా, సో మన కెప్టెన్ ఏదైనా వరుసగా బ్యాక్ టు బ్యాక్ 3 సిక్స్లు కొట్టినప్పటికీ కూడా ఇమ్మీడియట్ గా రన్అట్ అయిపోవడం, క్యాచ్ తో వెళ్ళిపోవడం అనేది ఒక డిసప్పాయింట్మెంట్. మీరు చెప్పినట్టుగా శార్దుల్ ఠాకూర్ అండ్ పూరన్ ఇద్దరు ఒక ట్రెమెండస్ పర్ఫార్మెన్స్, అది ఒక అమేజింగ్ పర్ఫార్మెన్స్ కనిపించింది. అబ్సల్యూట్లీ. నికోలస్ పూరన్ లాంటి ప్లేయర్ ఎట్లా ఆడతాడు, అతని యొక్క ఆట విధానం ఏ రకంగా ఉంటుంది అంటే, ఇలాంటి పిచ్చెస్ కనుక ఉంటే కనుక పండుగ చేసుకుంటాడు. అందులోకి ఫ్లెక్సిబుల్ క్రికెటర్స్ మనకు కొద్ది మంది మాత్రమే చూస్తాం. లెఫ్ట్ హ్యాండర్స్ లో ఆ ఈజ్ అనేది మనం యువరాజ్ సింగ్ లో చూస్తాము, తర్వాత మాథ్యూ హెడెల్ చూస్తాము. అలాంటిది మళ్ళీ నికోలస్ పూరన్ అద్భుతం అంటే అద్భుతం, స్పెక్టాక్యులర్ షాట్స్ అన్ని కూడా, ఆల్ టైప్ ఆఫ్ షాట్స్. మెయిన్ గా చెప్పాలంటే అభిషేక్ శర్మను కొట్టిన సిక్సర్స్ అయితే నిజంగా మెరుపులు మెరిపించాడని చెప్పాలి. జస్ట్ షార్ట్ ఆఫ్ లెంత్ వచ్చిందంటే దాన్ని యాక్చువల్ గా స్వింగ్ చేస్తూ అటు ఫైన్ లెగ్ మీద నుంచి, అటు మిడ్ వికెట్ నుంచి, ఈవెన్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ పిచ్ చేసినా కూడా పవర్ అప్లై చేసి దాన్ని కవర్స్ మించి కొట్టిన ఆ సిక్సర్స్ నిజంగా చెప్పాలంటే చూడ ముచ్చటమైన షాట్. అందులోకి జస్ట్ 26 బాల్స్ లో అతడు 70 రన్స్ అంటే 269 స్ట్రైక్ రేట్. అది మామూలు స్ట్రైక్ రేట్ కాదు యాక్చువల్ గా. నిజంగా చెప్పాలంటే క్రికెట్ లవర్స్ అందరు కూడా ఎంజాయ్ చేసే ఆట ఏదైనా ఉన్నదంటే ఐపీఎల్ లో ప్రస్తుతం జరిగిన ఆటలు బట్టి అది నికోలస్ పూరన్ ఆటనే అని చెప్పాలి. ఎస్, నికోలస్ పూరన్ ఇప్పటిదాకా లక్నో చరిత్రలో రానటువంటి పరుగులు, 18 బంతులకే 50 స్కోర్ చేయడం అనేది లక్నో సూపర్ జెయింట్స్ కి వెరీ ఫస్ట్ క్రికెట్ అందించినట్టుగా అయింది అది. అబ్సల్యూట్లీ. మీరు అంటే 18 బాల్స్ లో అప్పుడు స్ట్రైక్ రేట్ ఎంత ఉండే అంటే 289 ప్లస్ ఉండే. తర్వాత అవుట్ అయిన టైంలో 269. అంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేశాడు కన్సిక్యూటివ్ గా. అటు ఎక్కడ కూడా యాక్చువల్గా చెప్పాలంటే అతడు సెలెక్షన్ ఆఫ్ షాట్స్ అని అది కాదు, బాల్ కు అనుగుణంగా ఆడాడు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక గ్రేట్ క్రికెటర్ లో ఉన్న క్వాలిటీ ఏంటంటే యాక్చువల్ గా ఎంత మంచి బౌలర్ బౌలింగ్ చేసినా, ఎంత మంచి బాల్స్ వేసినా కూడా బ్యాట్స్మెన్ కనుక ఒకసారి టచ్ లోకి ఊపులోకి వస్తే కనుక ఇలాంటి విధ్వంసం కొనసాగుతుంది అన్న దానికి ఒక గ్రేట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఒకటి క్రికెట్ లో మనం డిస్కస్ చేయాలంటే కవిత, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే యాక్చువల్గా చెప్పాలంటే, బౌలర్ మంచి రిధంలో బౌలింగ్ చేస్తున్నాడు, మంచి లైన్ అండ్ లెంత్ లో బాల్ వేస్తున్నాడు, అయినప్పటికీ కూడా బ్యాట్స్మెన్ కనుక
టచ్ లోకి వచ్చి పర్ఫెక్ట్ గా రీడ్ చేసి బౌండరీ సిక్సర్ ఇలా ఈజీగా ఆడుతున్నాడు అన్న సమయంలో మాత్రం ఎలాంటి బౌలర్నైనా కూడా విధ్వంసం చేస్తాడానికి ఇదే ఎగ్జాంపుల్. ఎందుకంటే మెయిన్ గా నికోలస్ పూరన్, అందులోకి మిచెల్ మార్ష్, ఈ ఇద్దరు ఓపెనర్స్ నిజంగా చెప్పాలంటే ఒక గ్రేట్ 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 ఓపెనింగ్ పేరు అని చెప్పాలి మెయిన్ గా లక్నోకు. ఎందుకంటే మిచెల్ స్టార్క్ మనం లాస్ట్ మ్యాచ్ వీళ్ళిద్దరు కూడా 72, 75 ఇద్దరు వండర్ఫుల్ గా ఆడారు. అదే ఊపు, అదే ఫామ్, అదే టచ్ కొనసాగిస్తున్నారు. నేను ఎందుకంటున్నానంటే యాక్చువల్గా మెయిన్ గా ఈ ఇద్దరిలో ఉన్నది ఏంటంటే యాక్చువల్గా కమిట్మెంట్. అంటే కమిట్ అయ్యి ఆడడం వేరు. బాల్ పిచ్ అయిన తర్వాత ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఆ డెసిషన్ తీసుకొని బంతికి అనుగుణంగా ఆడే తీరు వేరు. అది ఇక్కడ వీళ్ళలో కనిపించింది యాక్చువల్ గా. కమిట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోఆర్డినేషన్ అనేది ఉంది. హైదరాబాద్ ఓడిపోవడానికి మెయిన్ గా కమిటెడ్ ఆట ఆడారు. ప్రతి బాల్ కూడా సిక్సర్ బౌండరీ సాధించే ప్రయత్నం లోపల క్యాలిక్యులేషన్ మిస్ అయింది. ఎట్ ద సేమ్ టైం హైదరాబాద్ ప్లేస్ లోపల అబ్జర్వేషన్ మిస్ అయింది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. యాక్చువల్గా అభిషేక్ శర్మ ఆడుతున్నాడు కదా, ఆడే టైంలో చెప్పాలంటే చక్కగా ఆడుతున్నాడు, మంచి ఫ్లోలో బ్యాటింగ్ చేస్తున్నాడు. అప్పుడు శార్దుల్ ఠాకూర్ వేసిన ఒక షార్ట్ లెన్ డెలివరీ అది కూడా ఏంటంటే అతడు టైం తీసుకొని షార్ట్ ను మలిచి మిడ్ వికెట్ వైపు ఆడాడు. యాక్చువల్గా మిడ్ వికెట్ వైపు అతని యొక్క అబ్జర్వేషన్ మిస్ అయింది. ఎందుకంటే అక్కడ ఫీల్డర్ ఉన్నాడు కదా, ఫీల్డర్ ఉన్నప్పుడు ఏంటంటే క్యాలిక్యులేషన్ మిస్ అయింది, అబ్జర్వేషన్ మిస్ అయింది, రెండు మిస్ అయినాయి. ఎందుకంటే క్యాలిక్యులేషన్ అంటే ఏంటి కదంటే క్యాలిక్యులేషన్ తో ఇంత పవర్ అప్లై చేస్తే అది సిక్సర్ వెళ్తుంది. అక్కడ ఫీల్డర్ ఉన్నప్పటికీ 10 ఫీల్డర్ ఉన్నా కూడా సిక్సర్ వెళ్తుంది అన్నప్పుడు అప్పుడు స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉంటుంది. అక్కడ క్యాలిక్యులేషన్ మిస్ అయింది. తర్వాత మెయిన్ గా ఫీల్డర్ అబ్జర్వేషన్ మిస్ అయింది. అక్కడ ఫీల్డర్ ఉన్నాడు కదా, పక్క కొంచెం వైడిష్ గా ఆ మిడ్ వికెట్ కానీ లేకుంటే స్క్వేర్ లెగ్ వైపు ఆడినా కూడా అతనికి కనీసం అది ఎయిర్ లో వెళ్ళినా 1 బౌన్స్ బౌండరీ అని వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ రెండు మిస్టేక్స్ అక్కడ జరిగినాయి. మెయిన్ గా 2-3 అవుట్స్ మనం అదే చూసాం. ఈవెన్ అక్కడ క్లాస్ ఎన్ అవుట్ అయితే ఏం చెప్పాలంటే పూర్తి డిసప్పాయింట్మెంట్. క్లాస్ ఎన్ అద్భుతంగా మెరుపుతున్న టైంలో కూడా అనూహ్యంగా అతడు ఆ రకంగా ప్రిన్స్ బౌలింగ్ లోపల రిటర్న్ క్యాచ్ మిస్ అయినప్పటికీ ఆ బాల్ తాకి వికెట్లకు తగలడం నిజంగా అదొక డిసప్పాయింట్మెంట్. హైదరాబాద్ కి రెండు నిజంగా చెప్పాలంటే పూర్తి డిసప్పాయింట్మెంట్ చేసి, అదర్వైజ్ క్లాస్ అండ్ అవుట్ కాకుండా మాత్రం 230+ స్కోర్ చేసే అవకాశం కూడా అక్కడ ఉంది. సో హోమ్ గ్రౌండ్ అనేది ప్రతిసారి ఒక సెంటిమెంట్ కలిసి వస్తుంది, అక్కడ తప్పకుండా గెలుస్తారు అనుకున్నప్పుడు ఆ ప్రెషర్ కూడా ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తోంది కదా. గుజరాత్ టైటన్స్ అలాగే హోమ్ గ్రౌండ్ అహ్మదాబాద్ లో ఓడిపోయారు. ఇప్పుడు SRH కూడా హైదరాబాద్ లో ఓడిపోయింది సెకండ్ మ్యాచ్ ని. సో ఎంత ప్రెషర్ ని తీసుకోలేకపోతున్నారా, లేకుంటే ఆడియన్స్ లోనే హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? వెరీ ఇంట్రెస్టింగ్. ప్రెషర్ విషయంలో మనం మాట్లాడితే యాక్చువల్గా కొంచెం మనం సైకాలజికల్ కూడా మాట్లాడాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రెషర్ ఎప్పుడు ఉంటుంది అంటే యాక్చువల్గా చెప్పాలంటే టు బి ఫ్రాంక్, ఒక మ్యాచ్ గెలిచిన తర్వాత వాళ్ళు ఆత్మవిశ్వాసం అంటే ఉంటుంది. ప్రెషర్ ఎంత ఉంటుంది, ఒక 30% ప్రెషర్ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే టాస్ గెలిచిన టైం లోపల మనం అనుకున్న డెసిషన్ కంటే అపోజిట్ వేరే డెసిషన్ వచ్చింది. ఇప్పుడు మనం బ్యాటింగ్ చేయాలనుకున్నాం అనుకోండి, అక్కడ బౌలింగ్ వచ్చింది, బౌలింగ్ చేయాలనుకుంటే బ్యాటింగ్ వచ్చింది అనుకుంటుంది, అక్కడ కొంచెం ప్రెషర్ ఉంటుంది. అదర్వైజ్ నిజంగా చెప్పాలంటే ఒక మంచి టాప్ క్లాస్ బౌలర్స్ ఉన్నారు. ఇక్కడ మన ఓపెనింగ్ పేర్లో కొంచెం ఒక డిఫికల్టీ ఉన్నప్పుడు ప్రెషర్ ఉంటుంది. బట్ ఇక్కడ హైదరాబాద్ టీంలో అలా లేదు. ఫస్ట్ మ్యాచ్ బ్రహ్మాండమైన విక్టరీ సాధించిన తర్వాత వాళ్ళ ప్రెషర్ అనేది చాలా తక్కువగా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మెయిన్ గా స్పెక్టేటర్స్, హోమ్ క్రౌడ్ ఒకటి ఉంటుంది. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రెషర్ ఎక్కడ హైదరాబాద్ కు అప్లై అయిందంటే వెరీ 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 ఇంపార్టెంట్ గా మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే హైదరాబాద్ ప్లేయర్స్ మన అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాత ఫస్ట్ ఓపెనింగ్ పేరు చక్కగా ఆడుతుంది. ఫస్ట్ పవర్ ప్లేలో కనుక 4-5 ఓవర్స్ లోపల కనుక 50 runs 60 runs ఇలా సాధించారనుకోండి, అప్పుడు ప్రెషర్ అనేది యాక్చువల్గా చెప్పంటే బ్యాట్స్మెన్ లో ఉండదు, రిలీజ్ అయిపోతుంది. ఒక బౌండరీ సాధించాడంటే బ్యాట్స్మెన్ రిలీజ్ అవుతుంది. మళ్ళీ సింగిల్ తీసాడంటే ఈజీగా, అంటే బ్యాట్ పైన బాల్ ఈజీగా వస్తుందని సింగిల్స్ తీస్తున్నాము, రన్ స్ట్రైక్ రొటేట్ అవుతున్నది అన్నప్పుడు ప్రెషర్ అనేది 1 by 1 బాల్ బై బాల్ రిలీజ్ అవుతూ ఉంటుంది. అదే బౌలర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే బౌలర్ కనుక ఎంత మంచి బాల్ వేసినా బ్యాట్స్మెన్ చక్కగా ఆడుతున్నాడు, చక్కగా రీడ్ చేసి బౌండరీ సిక్స్లు సాధిస్తున్నాడు అంటే అప్పుడు ప్రెషర్ బౌలర్ పైన ఉంటుంది. ఒకవేళ బ్యాట్స్మెన్ డిఫికల్టీ ఫేస్ చేస్తున్నాడు, బౌలర్ వేసినప్పుడు బాల్ సరిగ్గా రీడ్ చేయలేకపోతున్నాడు, బాల్ సరిగ్గా బ్యాట్ పైకి రాలేదన్నప్పుడు అప్పుడు కొంచెం ప్రెషర్ అనేది ఉంటుంది. ఇక్కడ మెయిన్ గా మీరు అన్న క్వశ్చన్ యాక్చువల్గా చెప్పానంటే హైదరాబాద్ ఎప్పుడైతే కొంచెం అటు క్యాలిక్యులేషన్ తప్పి అభిషేక్ శర్మ అవుట్ అవ్వడము, దాని తర్వాత మళ్ళొక వికెట్ పడిపోవడం, ఇట్లా 1 by 1 వికెట్ పడిపోయిన తర్వాత ఆ ప్రెషర్ అనేది బిల్డ్అవుట్ నుంచి వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ లో ఆ ప్రెషర్ మనకు కనిపించలేదు. ఎందుకంటే ఈశాంత్ శర్మ అదరగొట్టాడు 106 runs. అతడు సాధించిన రన్స్ ఒకసారి మనం కనుక చూస్తే కనుక ఆల్ ఏరియాస్ లోపల సిక్సర్స్ బౌండరీస్ సాధించి అద్భుతంగా తన సెంచరీ 106. అంటే ఇక్కడ ఒకటి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇషాంత్ కిషన్ 106 మ్యాచ్లు ఆడిన తర్వాత 106 runs చేశాడు. అతని యొక్క పర్ఫార్మెన్స్ అంటే ఫస్ట్ 2 matches ఢిల్లీ తరఫున ఆడాడు, తర్వాత కన్సిక్యూటివ్ గా ముంబై తరఫున 7 matches ఆడాడు. అప్పుడు
15 crores అతను కొనుక్కున్నారు. అయినా కూడా అతని పర్ఫార్మెన్స్ సరిగ్గా లేదు. ఆ కారణంగా మనము ఛాంపియన్స్ ట్రోఫీలో అతను మిస్ అయినాం. తర్వాత T20 వరల్డ్ కప్ లో కూడా అతను తీసుకోలేదు. దాని తర్వాత హైదరాబాద్ మరి అతన్ని డేర్ చేసి 11,25,00,000 తీసుకున్న తర్వాత ఫస్ట్ మ్యాచ్ లోనే అతని యొక్క సత్తా, అంటే ఒక క్రికెటర్ ఒక 10 ఇయర్స్ దాదాపు ఐపీఎల్ లో కన్సిక్యూటివ్ ఆడుతున్నాడు, పర్ఫార్మెన్స్ సరిగా లేదు అన్న కూడా నిరాశ నిస్పృహ లేకుండా కూడా బ్రహ్మాండమైన ఆ ఆట తీరును కనపరిచాడంటే నిజంగా ఈశాన్ కిషన్ కు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అదే ఆ ఒకటి మనం ఇంకొకటి ఏంటంటే ఆఫ్ కలర్ అండ్ ఫుల్ కలర్ అంటాం కదా. ఒక్కోసారి సమ్ టైమ్స్ 106 రన్స్ కొట్టి బ్రహ్మాండమైన టచ్ లో ఊపులో కొనసాగుతున్న ఆ ఈశాన్ కిషన్ మరి అనూహ్యంగా అక్కడ శార్దుల్ ఠాకూర్ బౌలింగ్ లో ఒక షార్ట్ ఆఫ్ లెంత్ డెలివరీ జస్ట్ అవుట్ సైడ్ ది లెగ్ స్టంప్, అది ఆల్మోస్ట్ వైడ్ డెలివరీ, దాన్ని జస్ట్ అట్లా గ్లాన్స్ చేద్దాం అనుకున్నాడు. వెరీ వెరీ ఫస్ట్ బాల్ అది, ఎందుకంటే హ్యాపెన్స్ ఇన్ క్రికెట్, ఫస్ట్ బాల్ కి అవుట్ అవడం అనేది అది డిసప్పాయింట్మెంట్. అదర్వైజ్ అతని యొక్క ఫామ్ అనేది కొనసాగుతుందని మనం భావించాలి. సో మళ్ళీ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఎలా ఉన్నాయి 1 win 1 loss తర్వాత? రెండు టీంలకి అలాగే ఉంది నిన్న మ్యాచ్ లో. ఎస్, మీరు అన్నట్టుగా మరొక మ్యాచ్ మళ్ళీ విశాఖపట్నంలో జరుగుతుంది కనుక, అది ఢిల్లీతో జరుగుతుంది కనుక కొంచెం ఢిల్లీని కూడా ఏం తక్కువ అంచనా వేసే అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బ్రహ్మాండమైన విక్టరీ సాధించారు. అందులోకి మనం చూసాం కదా, ఆశుతోష్ అనే ఒక ప్లేయర్ మెరుపులు మెరిపించాడు. ఎప్పుడు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేని మ్యాచ్, ఇప్పటి వరకు జరిగిన ఈ 4-5 మ్యాచెస్ లోపల ద బెస్ట్ మ్యాచ్ చేజింగ్ లో ఎవరైనా చేశారంటే అది యాక్చువల్ గా ఢిల్లీనే. ఆశుతోష్ సాధించిన ఆ గ్రేట్ 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 66 రన్స్ వండర్ఫుల్ విక్టరీ సాధించిన ఆ తీరును మనం చూసాం. అందులోకి మెయిన్గా స్టబ్స్ లాంటి ఒక గ్రేట్ ప్లేయర్ ఉన్నాడు, అందులో కూడా మనకు డూప్లెసీ లాంటి ప్లేయర్ ఉన్నాడు. వీళ్ళంతా కూడా మంచి బ్యాటింగ్ లైనప్ ఉన్నది. అందులోకి మోహిత్ శర్మ, తర్వాత మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్ లాంటి మేటి బౌలర్లు ఉన్నారు. కాబట్టి కొంచెం ఢిల్లీతో కూడా కొంచెం జాగ్రత్తగా ఆడాలి. అదర్వైజ్ నిజం చెప్పాలంటే అది కూడా మన హోమ్ క్రౌడ్ ముందే ఇక్కడ, ఎందుకంటే మరి హోమ్ క్రౌడ్ అంటే హైదరాబాద్ లో డిసప్పాయింట్మెంట్, దాన్ని డెఫినెట్ గా మరి ఓవర్కమ్ చేస్తుందనే అనుకోవాలి. ఎందుకంటే విశాఖపట్నంలో మనం చూసాం యాక్చువల్ గా అది కూడా ఒక ఫ్లాట్ వికెటే, బ్రహ్మాండంగా సిక్సర్లు బౌండరీలు సాధించే వికెట్ కనుక అక్కడ డెఫినెట్ గా కొంచెం ఆత్మవిశ్వాసంతో ప్యాట్ కమిన్స్ కనుక మరొక వ్యూహంతో కనుక వెళ్తే కనుక చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే మెయిన్ గా ఇంకొక విషయం ఏం చెప్పాలంటే బౌలింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా మిస్టేక్స్ జరిగినాయి యాక్చువల్ గా. ఎక్కడనైతే పర్టికులర్ గా ఇంపాక్ట్ ప్లేయర్ అని మనం భావిస్తామో అలాంటి ఇంపాక్ట్ ప్లేయర్ ను జంపాను అక్కడ రన్స్ బాగా వస్తున్నాయి, బౌండరీలు సిక్సర్లు అద్రగొడుతున్నారు అన్న టైంలో అక్కడ ఓవర్ కు 10-12 రన్స్ మాత్రమే వచ్చినాయి. ఫస్ట్ 6 overs లోపల 49 రన్స్ వచ్చినాయి, 48 రన్స్ వచ్చినాయి. దాని తర్వాత జస్ట్ నెక్స్ట్ 6 overs లో చూస్తే కనుక మీరు క్యాలిక్యులేట్ చేస్తే 70+ రన్స్ వచ్చినాయి. అంటే ప్రతి ఓవర్ లోపల ప్యాట్ కమిన్స్ బౌలింగ్ లో 15 రన్స్, దాని తర్వాత అభిషేక్ శర్మని తీసుకువస్తే అతని బౌలింగ్ లోపల 17 రన్స్, తర్వాత మళ్ళా ఇంపాక్ట్ ప్లేయర్ అని తను స్వయంగా డ్రాప్ అయి ప్యాట్ కమిన్స్ జంపాన్ తీసుకువచ్చాడు. జంపాన్ తీసుకువస్తే వెరీ వెరీ ఫస్ట్ ఓవర్ లోనే అతన్ని యాక్చువల్గా చెప్పాలంటే 19 రన్స్. అంటే ప్యాట్ కమిన్స్ ఎందుకు తీసుకువచ్చాడంటే నికోలస్ పూరన్ అగేనెస్ట్ ఈ యొక్క జంపాన్ రికార్డ్ బాగుంది, చాలా సందర్భాల్లో అతను అవుట్ చేశాడు. బట్ ఎవ్రీ టైం అదే చెప్పే ఒక మంచి బౌలర్ అక్కడ ఎంత మంచి బాల్స్ వేసినా ఆ సిచ్యువేషన్ కనుక బ్యాట్స్మెన్ ఫేవర్ లో ఉంటే కనుక ఎలాంటి బౌలర్ అయినా కూడా బ్యాట్స్మెన్ లెక్క చేయడు. అదే మనకు అక్కడ చూసాం యాక్చువల్గా నికోలస్ పూరన్. సో థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. మళ్ళీ మనం నెక్స్ట్ మ్యాచ్ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ అనాలిసిస్. థ్యాంక్ యూ వెరీ మచ్, మై ప్లెజర్. ఐ డ్రీమ్స్ కు